అల్లూరు జిల్లా ముంచంగిపుట్టు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అరిసెల సీతమ్మ అధ్యక్షతన బుధవారం సర్వసభ్య సమావేశం సాగింది. పలు సమస్యలపై అధికారులను ఎంపీటీసీలు సర్పంచులు నిలదీసి ప్రశ్నించారు. విద్యా, వైద్య, రెవెన్యూ శాఖలపై సంబంధిత అధికారులను నిలదీయడంతో సమావేశంలో సభ మారాయి. పాఠశాల అభివృద్ధిలో సర్పంచులు ఎంపీటీసీలకు భాగస్వామ్యం చేయాలన్నారు. సమావేశంలో వైఎస్ ఎంపీపీ సిరిగా భాగ్యవతి మాట్లాడుతూ ఎంజీఎన్ఆర్ఈజీఎస్ లో కొంతమంది సంబంధిత అధికారులు హౌసింగ్ లబ్ధిదారుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారని, హౌసింగ్ బిల్లులు అందరికీ అందేలా చూడాలని అధికారులతో అన్నారు. చాలా ప్రాబ్లమ్స్ సార్ బయట ఢిల్లీలో వాళ్ళు అలాగే ఉండిపోతున్నారు. అలాగే భర్త దగ్గర కొట్టియా ఉంటుంది, కొట్టియా దగ్గర భర్త అని ఉంటుంది, రకరకాల పడిపోతాయి సార్. ముస్లిమ్స్ అని వచ్చేస్తున్నాయి, ముస్లిమ్స్ అని వచ్చేస్తున్నాయి సార్. ఫ్యూచర్లో మా నర్సరీలు అంటే వీక్లీ పెట్టాలి కదా సార్. కాకపోతే వాళ్ళు ముగ్గురు పోస్తున్నారు, ఇంకా దానికి బాధ్యులు ఇవ్వాలి సార్. ఇక ఎన్ఆర్జీస్లో లాస్ అయిపోతారు. ఇక దీంట్లో వి సూర్యనారాయణమూర్తి, మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి, మండల ప్రజా పరిషత్ ముంచుకుపోతు. ఈరోజు మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశం నందు గౌరవ సభ్యులు వివిధ శాఖల యందు వారి యొక్క అభివృద్ధిని, దాంట్లో జరుగుతున్నటువంటి కొన్ని ల్యాప్సెస్ గురించి వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేశారు. ప్రధానంగా రెవెన్యూ శాఖ మీద ఇస్తున్నటువంటి పట్టాల యందు ఇంటి పేర్లు తప్పుపడుతున్నాయని దాన్ని సరిచేయవలసిందిగా కోరి ఉన్నారు. మరియు నిర్వహిస్తున్నటువంటి రెవెన్యూ సదస్సుల యొక్క వివరాలు ఎప్పటికప్పుడు ఎంపీటీసీ సభ్యులకు కూడా తెలియవలసిందిగా, దాంతోపాటు సర్పంచులు గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ శాఖ పరమైనటువంటి వివరాలన్నీ గౌరవ సభ్యులకు కూడా తెలియజేయవలసిందిగా వారు కోరి ఉన్నారు. సదరు విషయం రెవెన్యూ శాఖ వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. తదుపరి హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి గౌరవ సభ్యులందరూ జియో ట్యాగింగ్లో జరుగుతున్నటువంటి ల్యాప్సెస్ గురించి, పరిణామాల గురించి వాళ్ళు తెలియజేశారు. ఒకే సిబ్బంది కొరత ఉండడం వల్ల పని జాప్యం జరుగుతోందని, పనిని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయుటకు అవకాశం ఉండకుండా పోతోందని, కాబట్టి తగినంత సిబ్బందిని నియమించవలసిందిగా కోరి ఉన్నారు. ఈ విషయం కూడా వారి యొక్క ఏఈ అటెండ్ అయినటువంటి ఏఈ గారి ద్వారా వారికి తెలియజేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా మంచినీటి సమస్యల గురించి గౌరవ సభ్యులు పలు సూచనలు చేశారు. ఎప్పటికప్పుడు మంచి త్రాగునీటి సమస్య గురించి ఎటువంటి కొరత రాకుండా ఎప్పటికప్పుడు మీరు కావాలని పర్యవేక్షించవలసిందిగా కోరున్నారు. దానికి గౌరవ సభ్యుల సూచనలను పాటిస్తూ ఉన్నతాధికారికి సంబంధించి సూచించిన విషయాలన్నీ చేయడమైనది. ఇదే సమావేశమునందు గౌరవ సభ్యులందరూ గవర్నమెంట్ జీవో 3 పకడ్బందీగా అమలుపరచవాలని ఒక విజ్ఞాపన పత్రం సమర్పించారు. వారి సమర్పించిన దరఖాస్తుని గౌరవ కలెక్టర్ గారికి వెంటనే లేఖ ద్వారా పంపించడం జరిగింది.